ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను దత్త గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. యాక్చువల్గా బన్నీ ఇంతకు ముందు అదే నంద్యాలలో శిల్ప రవికుమార్ రెడ్డి కదా ఐ థింక్, ఆయనకి సపోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా నేను బన్నీని అంత ట్రిగ్గర్ చేయలే అసలు. చాలామంది ఆయనకు నెగిటివ్ కామెంట్లు రాసిళ్ళు, చాలామంది బన్నీని అవకాశవాది అన్నారు. అందరికీ తెలిసిందే కిరాక్ ఆర్పి అయితే ఒక రేంజ్లో ఆయన మీద దంచు కొట్టిండు. తర్వాత నాగబాబు గారు ఏదో ట్వీట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేశారన్నారు. తర్వాత చాలామంది పొలిటీషియన్స్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళంతా కానీ మెగా అభిమానులు, ఎస్పెషల్లీ రామ్ చరణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీళ్ళంతా బన్నీ మీద చాలా ట్రోల్స్ చేశారు ఆ టైంలోనే. కానీ నేను అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు పద్ధతే కాదు, మనం ట్రోల్ చేయాల్సినంత అవసరం వచ్చింది, అతని ఫ్రెండ్కి అతను వెళ్ళాడు, దీంట్లో తప్పేముందబ్బా. అట్లనే ఎట్ ఏ టైం వాళ్ళ ఫాదర్ని మరి కళ్యాణ్ గారి దగ్గరికి పంపించిల్లు కదా పిఠాపురంకి. ఆయన నంద్యాల వెళ్ళినంత మాత్రాన అక్కడ ఓట్ షేరింగ్ ఏం పెరిగిపోదు, అక్కడ శిల్ప రవికుమార్ రెడ్డి గెలిచేంత సిచ్యువేషన్ కూడా అక్కడ ఏమి ఉండదు. సో జస్ట్ అతను ఒక విజ్ చేయడానికి వెళ్ళిండు, దాన్ని మనం పెద్దగా భూతద్దం వేసి చూసి దీన్ని ఇంత వైరల్ ఇష్యూ చేయాలాగా మెయిన్లీ మీడియా ఛానల్స్ ఆ టైంలోనే రచ్చ చేసినాయి. సో ఇంత అవసరం లేదు అని చెప్పి నేనే మాట్లాడినా. బన్నీని కూడా పెద్దగా మనం తప్పబడ్డానికి, ఎందుకంటే ఎవరు ఫ్రెండ్ కాళ్ళు వెళ్ళి దాంట్లో తప్పేముంది, జస్ట్ విజ్ చేసి వచ్చింది కదా. ఓటేయమనో లేకపోతే వైసీపీని గెలిపించమనో పవన్ కళ్యాణ్ ఓడించమని స్టేట్మెంట్లు ఏం ఆయన పాస్ చేయలే కదా అని చెప్పి నేను మాట్లాడు. ఈరోజు నేను లేట్ అయినా సరే, మన బాస్ పుట్టినరోజుకి ముందు రోజు అనుకుంటా ఐ థింక్, ఆ రోజు ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఏదో క్లైమాక్స్ అన్నాడు, ఇంకో అమ్మాయి అన్నాడు, నాకు నచ్చింది అన్నాడు, కాబట్టి నేను ఇంకా వస్తా, నా వల్ల కాదు, ఎందుకంటే మన ఫ్రెండ్ అయినా మనకు నచ్చిన పర్సన్ అయినా డెఫినెట్గా నేను వస్తా, అది ఎవరైనా సరే వస్తా అన్నాడు. బాగానే ఉందాడు వారికి. మీకు తెలుసు అన్నాడు ఒక మాట లాస్ట్లో, మళ్ళీ వస్తా అన్న తర్వాత మీ అందరికీ తెలుసని ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్నాడు. అంటే ఇప్పటిదాకా ఎవరి కోసం వచ్చినావు నువ్వు, అంటే నువ్వు వచ్చిన వాళ్ళంతా నీ వాళ్ళు, అంటే నువ్వు రాని వాళ్ళంతా నీ వాళ్ళు కాదా? క్వశ్చన్ కంపల్సరీ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు బలుపు ఉండొచ్చు, యాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ గుద్ద బలుపు ఉండొద్దు, ఓవర్ యాటిట్యూడ్ ఉండొద్దు ఎవ్వరికి కూడా. ఎందుకంటే ఇంతకంటే పెద్ద హిట్లు కొట్టిన లేరా ఇండస్ట్రీలో, ఇంతకంటే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న హీరోలు లేరా ఇండస్ట్రీలో, ఇంతకంటే గొప్పగా యాక్ట్ చేసే స్టార్లు లేరా మన సినిమా ఇండస్ట్రీలలో? ఇప్పుడు ఇన్ని సినిమాలు ఎన్నో దగ్గర గంగోత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకంటే ఒక 20 సంవత్సరాల జర్నీకి నీకు ఇప్పుడు వచ్చిన స్టార్డమ్. కానీ విజయ్ దేవరకొండ అనే పర్సన్కి నాకు తెలిసి విత్ ఇన్ 5 ఇయర్స్లో నీకంటే లేడీ ఫాలోయింగ్ కానీ యూత్లో కానీ ఒక్క సినిమాతోటి వాడు ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాడు విజయ్ దేవరకొండ, పీక్ స్టేజ్కి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా బయోలో పెట్టుకున్నా యాటిట్యూడ్ ఆఫ్ వీడీకే అని చెప్పి, అది మారుస్తా తొందరలోనేగా. అది ఆ స్థాయికి వెళ్ళిపోయింది విజయ్ దేవరకొండ. ఈరోజు అతని పరిస్థితి ఏంది? ఈరోజు అతని కలెక్షన్స్ ఎంత? ఈరోజు అతని సినిమాలు ఎవడని తీసుకుంటున్నాడా? తీసుకున్నాడు లాభాల బాట పడుతున్నాడా, లేకపోతే నష్టం వచ్చిందని చెప్పి ఆడు ఇంటి ముందు టెంట్ వేసి కూర్చుంటున్నారా? ఎందుకు? స్టోరీ సెలెక్షన్ బాగాలేకనా? కాదు, గుద్ద బల్బు.
సింప్లీ గుద్ద బలుపు. ఆ బలుపు తగ్గించుకుంటే ఎవ్వడైనా ఇండస్ట్రీలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మినిమం కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే నువ్వు మెగా కుటుంబం సంబంధించినోడు. అర్థమవుతుందా? డిసెంబర్ 6కే వస్తా, నాకు నచ్చిన వాళ్ళ కాడికి నేను పోతా అంటే అరే కాదురా నాయన, ఆ రోజు అయిపోయింది. నిన్ను అందరు దెంగిళ్ళు నేను వద్దురా, ఇది కరెక్ట్ కాదురా, వాని ఫ్రెండ్ దగ్గరికి ఆడిపోయిండు, మనకేం అవసరం రా అని చెప్పి మా వాళ్ళని కూడా నేను అన్నా. ఈరోజు గతించిన గతాన్ని అందరూ మర్చిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ ఈరోజు అందరికీ గుర్తు చేసి దెంగులు తిందని కాకపోతే దేనికన్నా నీకు నాకు అర్థం కాదు. నువ్వేమన్నా పొందేదేమన్నా ఉందా? చేసినావు, అయిపోయింది. వాడు ఓడిపోయిండు. పవన్ కళ్యాణ్ దగ్గరికి నువ్వు రాలేదు, అది అందరికీ మంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలిచిళ్ళు, సరే ఆయన బర్త్డే రేపో ఎల్లుండి వస్తుంది, నువ్వు విష్ చేస్తావు, ఆయన రిప్లై ఇస్తాడు. యాజ్ ఇట్ ఈస్గా బాస్కి ఎట్లయితే విష్ చేసినావు పవన్ కళ్యాణ్ గారికి కూడా నువ్వు విష్ చేస్తావు. మళ్ళా సరే కొద్దో గొప్ప అందరూ కలిసిపోవడానికి ట్రై చేస్తారు. మానిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ దాన్ని గెలికి మరి దాన్ని మళ్ళీ నువ్వు పెద్ద చేసుకోవడం తప్పితే ఇందులో పైసా ప్రయోజనం ఎవరికన్నా ఉందా? అంటే నువ్వు అన్నది ఒకసారి నువ్వు రియలైజ్ అవ్వు. మళ్ళీ ఎవరో దెంగుతారనో ఎవరో మాట్లాడతారని కాదు, కానీ ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్కి లాస్ట్ టైం ఎలక్షన్కి పోయినావు, నీ ఓడు అనుకుని నువ్వు పోయినావు, నీ ఓడని నువ్వు నమ్మితే ఎంత దూరైనా పోతున్నావు. పోయినసారి వచ్చినావు భీమవరం అనుకుంటా, ఐ థింక్ నువ్వు వచ్చింది పోయినసారి భీమవరమా లేకపోతే అక్కడ పాలకొల్ల ఎక్కడ వచ్చినావు. వచ్చిన తర్వాత 2024 ఎలక్షన్కి నువ్వు రాలేదు, కానీ నంద్యాల వెళ్ళినావు. పవన్ కళ్యాణ్ దగ్గరికి నువ్వు అసలు రాలా, నంద్యాల కాడికి వెళ్ళిపోయినావు. నీకు నచ్చినోడి దగ్గరికి ఎంత దూరమైనా వస్తావు కదా. అంటే 2019లో పవన్ కళ్యాణ్ నచ్చిండు, 2024 వచ్చేసరికి నీకు నచ్చలేదా? దీని అర్థం అంటే శిల్ప రవికుమార్ వైసీపీ వాడు నచ్చిందా నీకు? అంటే దీన్ని ఏమంటారు అంటే గాలికి పోయేదాన్ని కాలికి తగిలించుకోవడం అంటారు, దీన్ని గోడితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవడం అంటారు. టు బీ హానెస్ట్ మాట్లాడతాను నేను ఈరోజు, ఇప్పటిదాకా నేను డిస్కస్ చేయలే, కానీ ఆఫ్టర్ పుష్ప నీ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ ఎంత ఉంటాయి తెలుసా? నీకు పెట్టిన బడ్జెట్లోంచి హాఫ్ వస్తే చాలు, నీకు గ్రేట్. నువ్వు ఇంకా పుష్ప సినిమా అసలు వచ్చుడే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఆ డేవిడ్ బాయ్ పాపం ముందు డేవిడ్ మావని అన్నాను ఫస్ట్, వార్నర్ మావని. ఆయన నీ పాటకు డ్యాన్స్ చేసి నీ డైలాగులకు రీల్స్ చెప్పి ఇట్లా తగ్గేదిలే అని చెప్పడం వల్ల నీ సినిమాకి హైప్ వచ్చి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో, ఒక పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా హైలైట్ అయ్యింది తప్పితే అదర్వైజ్ అందులో ఉన్న కంటెంట్ బొచ్చు ఏం లేదు ఆడ. ఇంతక్కడ గొప్ప స్టోరీస్ వచ్చినాయి, ఇంతక్కడ గొప్ప సినిమాలు వచ్చినాయి, ఇంతక్కడ గొప్పగా యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన నేను తప్పు పట్టట్లా, నీ యాక్టింగ్ నీదే, నీ స్టార్డమ్ నీదే, నువ్వు కష్టపడ్డావు పర్లేదని కాదు, కానీ అంతకన్నా కష్టపడ్డ కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకింత బలుపు లేదు. సో డేవిడ్ మామ ఇచ్చిన పబ్లిసిటీతో నీకు పుష్ప అనేది ఒక రేంజ్లోకి పోయింది. సో ఆబ్వియస్లీ పార్ట్ 2 కాబట్టి దానికి కూడా హైప్ అనేది ఉంటుంది. కానీ పుష్ప అయిపోయిన తర్వాత నువ్వు ఏ డైరెక్టర్ని పట్టుకున్నా వర్కౌట్ అవ్వదు, ఇది మాత్రం షూర్. నిన్ను ఎవ్వడు పట్టించుకోడు, నీ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అంటే ఎవరో కాదు, ప్రతి ఒక్కడు నీ సినిమాని ఆదరించే ప్రతి ఒక్కడు నీకు ఫ్యానే తెలుసా. అల్లు అర్జున్ అంటే ట్యాట్ వేసుకున్నోడు కాదురా నాయన నీ ఫ్యాన్ అంటే. అలాంటి వాళ్ళు వచ్చి ఆ ట్యాట్ వేసుకున్నోడే నీ సినిమా చూడాలంటే నీకు వచ్చే కలెక్షన్లు ఎంత ఉంటాయి తెలుసా? ₹1 కోటి కూడా రావు, ముష్టి ₹1 రావు నీకు. నువ్వు 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాను కదా, నీకు ₹1 కోటి కూడా రావు. నీ ట్యాట్ వేసుకున్నోడు నీ ఏ ఆర్మీ చూస్తే నీకు వచ్చే కలెక్షన్ ఎంత? ₹1 కూడా రావు. కానీ నీ సినిమాకు 50 కోట్లు మినిమం వస్తాయి అంటే ఎవరెవరు చూస్తానట్టు? సగటు తెలుగు సినిమా అభిమాని చూస్తున్నట్టు. ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తూ ఉన్నారు నీ సినిమాని, మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా చూస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారు, చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్,
మిగతా సినిమా హీరోల అభిమానులు అంతా నీ సినిమా చూస్తే నీ కలెక్షన్స్ ఒక మాదిరి వస్తాయి తప్పితే నీ ఆర్మీ చూస్తున్నావు, నీ ఏ అనే ట్యాటూలు చూస్తున్నావు, అసలు ఏమున్నారా ఏమవుతారా నీకు నాకు అర్థం కాదు. నేను సారీ నాకు అరే తూరే అంటారని కాదు కానీ నిజంగా ఒక లిమిట్ని క్రాస్ చేస్తాను. అంటే దాన్ని ఏమంటారంటే పోయిన దాన్ని మళ్ళీ తగిలించుకుంటా ఉన్నాడు. తప్పు, చాలా తప్పు చేస్తాను బన్నీ. ఈ వీడియో ఎవరైనా బన్నీకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకుంటే బెటర్, కానీ అవసరం లేని టాపిక్. నువ్వు ఏ ఫంక్షన్కి అయితే పోయినావా దాని గురించి మాట్లాడు, ఆల్ ద బెస్ట్ చెప్పు, నీ సినిమా గురించి ప్రమోట్ చేసుకో, తప్పులేదు. కానీ ఓవర్ యాటిట్యూడు చాలామంది చూసినాం అన్న. నిజం చెప్తున్నా, విజయ్ దేవరకొండకు టాలెంట్ లేదా, విజయ్ దేవరకొండకి యాక్టింగ్ రాదా, ఆడి బాడీ, ఆడి కట్అవుట్, ఆడి హైట్, ఆడి పర్సనాలిటీ, ఆడి తెలంగాణ స్లాంగ్ ఎట్లుంటుంది, ఆడిది గుద్ద బలంగా ఉంటుంది. కానీ ఎందుకు మాకు గుద్దల మండుతుంది దాన్ని చూస్తుంటే వాని ఓవర్ యాటిట్యూడ్. అది నచ్చదు, అది నచ్చేది కొద్ది మందికి. ఆ కొద్ది మంది చూస్తే నీకు కలెక్షన్లు రావు. ఆ కొద్ది మందికి కనెక్ట్ అవుతే సరిపోదు, చాలామందికి కనెక్ట్ అవ్వాలి నువ్వు. చాలా పెద్ద ప్రపంచం ఉంది, నీ ఆర్మీ ఒకటే నీ ప్రపంచం కాదన్న. దయచేసి అర్థం చేసుకొని సావు, కాంట్రవర్సీలు మాట్లాడకు. నీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ హీరో ఇంకా బయటకు వచ్చి నీ గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేయరు కూడా. కానీ ఫ్యాన్స్కి మాత్రం చిరాకు, మామూలు చిరాకు కాదు అసలు. నిన్ను ట్రోల్ చేస్తా అంటే ఒకప్పుడు మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు నువ్వు ట్రోల్ ఐటెం అయిపోయినావు. నీకు ఒక సీరియస్ సినిమా హీరోవి నువ్వు, ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరోవి నువ్వు. ఈరోజు నీకు తెలుసో లేదో నువ్వు ఒక ట్రోల్ మెటీరియల్. నువ్వు నవ్వే నవ్వుడు, నీ డైలాగ్సు, ఆ ఇంద్ర సినిమాలో ఒరే గిరి నక్క నక్క అని అరుస్తూ ఉన్నారు, చూసుకొని సావు. ఒకప్పుడు నిన్ను ఎవరు అనలేదు కదా నక్క నక్క అని, ఈరోజు ఎందుకు అంటాళ్ళు? నువ్వు ఆ రోజు చేసిన దానికి అది ఆ రోజుతోటే వదిలేసి ఉంటే ఈరోజు కొంత పాజిటివిటీ క్రియేట్ చేసేవాళ్ళం. నువ్వు మళ్ళీ ఈరోజు కూడా గెలుపుకుంటాను చూసినావా, ఇక దాన్ని ఇక ఎవడు తప్పించలేడు. ఇక నీ కర్మ, ఇక అది నీ సావు, నువ్వు సావు, మాకు సంబంధం. థ్యాంక్ యూ, జై హింద్.